నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రానికి రావాల్సిన 2641 కోట్ల IGST మొత్తాన్ని విడుదల చేయాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. రాష్ట్రంలో 3 ప్రాంతాల సమాన అభివృద్ధే బీజేపీ లక్ష్యం. ఏబీపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన. చౌదరిగూడలో గాంధీ అంబేద్కర్ల విగ్రహాల ఏర్పాట్లు ఆవిష్కరించిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. జనగామ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన బీజేపీ నేతలు, అడ్డుకున్న పోలీసులు, కార్యాలయ అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళన. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్రానికి రావాల్సిన 2641 కోట్ల IGST నిధులను అక్టోబర్ 5లోపు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఈ మొత్తం రాష్ట్రాలకు అవసరమని గుర్తు చేశారు. IGST కన్వీనర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో IGST సెటిల్మెంట్ పై చర్చించారు. హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన IGST నిధులను వెంటనే చెల్లించే విధంగా సిఫార్సు చేయాలని కమిటీ కన్వీనర్ను మంత్రి కోరారు. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు సుశీల్ కుమార్ మోడీ చెప్పారు. అక్టోబర్ 1న తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 8 రాష్ట్రాల నుంచి వసూలు చేయాల్సిన 1015 కోట్లను కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భవిష్యత్తులో చెల్లింపుల సమయంలో అడ్జస్ట్ చేయాలని సూచించారు. అలాగే 18 రాష్ట్రాల నుంచి రికవరీ చేయాల్సిన కాంపెన్సేషన్ ఫండ్ను ఆ రాష్ట్రాలకు భవిష్యత్తులో చెల్లించే పరిహారం మొత్తంలో సర్దుబాటు చేయాలని కూడా మంత్రి సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలు సమాన అభివృద్ధితో కూడిన సమృద్ధ ఆంధ్ర అనే బీజేపీ విధానమని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం పార్టీ నేతలందరూ పనిచేయాలని సూచించారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి భేటీ ఇదే కావడం విశేషం. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని వాజ్పేయి సమృద్ధ్ భారత్ పేరుతో దేశంలో మలివిడత అభివృద్ధికి పునాది వేశారని, అదే రీతిలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ సమృద్ధ్ ఆంధ్ర నినాదంతో ముందుకు సాగుతుందని తెలిపారు. బీజేపీకి కార్యకర్తలే బలమని, వారి ద్వారా కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
మన రాష్ట్రానికి సహా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అఖిల భారత కార్యదర్శి శ్రీ సునీల్ గారికి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, నూతనంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో పదాధికారులుగా నియమింపబడిన మన టీం ఏదైతే ఉందో ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధ్యక్షులు, అక్షర ప్రవక్తలు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం. గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ ఆవరణలో నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ, డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన హాల్ను గ్రామంలో వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ బైరు రమాదేవి, రాములు, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంఆర్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకంట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు సింహవాహనపై యోగ ముద్రంకిత స్వరూపంలో మలయప్ప స్వామి భక్తులకు ఏకాంతంగా దర్శనమిచ్చారు. సింహం అంటే ముందుగా నరసింహ అవతారమే సాక్షాత్కరిస్తుంది. భక్తుల మధ్యలో వెంకటాద్రి రాజసింహ మురుగరాజుపై యోగ ముద్రంకిత స్వరూపంతో దర్శనమిచ్చారు. కాగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల చరిత్రలోనే ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పర్యటించారు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జడ్చర్ల మండలం కవైరమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి చెత్త సేకరణకు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం జడ్చర్ల పాత బజార్ హనుమాన్ దేవాలయ ప్రహరీగూడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడ్చర్ల ఎంపీడీఓ కార్యాలయంలో 129 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. నస్రుల్లాబాద్ గ్రామంలో గాంధీ విగ్రహం ఆవిష్కరించారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు జడ్చర్ల డిగ్రీ కాలేజీలో కేసీఆర్ ఆర్బోరేటంని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆర్బోరేటం అంటే దీన్ని కేసీఆర్ ఆర్బోరేటంగా నామకరణం చేయడం జరిగింది. మరి ఏదైతే ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ లేకుంటే మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచించిన విధంగా ఎప్పుడూ అశోకుడు చెట్లు నాటనే ఇప్పటికూ చరిత్రలు చదువుతాం, పుస్తకాలు చదువుతాం. మరి అంతకంటే కూడా ఘనంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి గత 6 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని మొత్తం సస్యామ చేయాలి, పచ్చగా చేయాలనే ఉద్దేశంతో ఈ హరితహారం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. మొదట 1-2 సంవత్సరాలు కొంత ప్రజలకు అవగాహన లేకున్నా రాను రాను ప్రజలకందరికీ అర్థమైంది, అవగాహన వచ్చింది. మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కళాశాలలు కానీ పాఠశాలలు కూడా మరి అవసరకులైన ప్రిన్సిపల్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు పాల్గొనడం జరుగుతూ ఉంది. దీంతో ఇప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తూ ఉంది. మనం ఏ రోడ్ ఏమిడి పోయినా రోడ్డు పక్కన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎల్ఆర్ఎస్ రద్దు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి దిగారు బీజేపీ నాయకులు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. Stop!
అనంతపురం జిల్లాలో సిపిఎం నేతలు రైతులు వినూత్న నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ఆధారపడి జీవించే రైతు వ్యవసాయ ఆర్డినెన్స్ బిల్లును అర్ధాంతరంగా తీసుకొచ్చి పార్లమెంటు సమావేశంలో పాస్ అయ్యేలా బీజేపీ వ్యవహరించిన తీరుపై సిపిఐ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామా చేసినా బీజేపీ వెనక్కి తగ్గకుండా బిల్లు జారీ చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి బడా వ్యక్తులకు అనుకూలంగా లాభాలు తెచ్చిపెట్టేలా కేంద్రం కుట్రలు చేస్తుందని సిపిఎం నేతలు ఆరోపించారు. సంఖ్యలతో నిరసన వ్యక్తం చేసి బిల్లుపై గలమెత్తిన సిపిఎం నేతలు రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకించండి. రైతులకు వ్యవసాయ బిల్లును భారత రైతాంగాన్ని ఆదుకోవాలి. భారత రైతులను ఆదుకోవాలంటే భారత రైతాంగాన్ని బిల్లును నూతన రైతాంగ బిల్లును నూతన ఈరోజు బీజేపీ ప్రభుత్వం అత్యంత క్రూరంగా ఆదాని అంబానీలకు సేవ చేయడానికి సిద్ధపడింది. అందుకనే వ్యవసాయ రంగాన్ని వినాశనం వైపు నడిపేటువంటి 3 చట్టాలను రద్దు చేయాలని, ఈ నల్ల చట్టాల ఆమోదం అప్రజాస్వామిక చర్య అని చెప్పి సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా వారి పార్టీ కానీ వారికి అనుబంధంగా ఉన్న ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు దేశభక్తి గురించి నిత్యం మాట్లాడుతుంటాయి. దేశభక్తి అంటే ఏమిటి? ఈ దేశంలో 68% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు, కూలీల్ని కార్పొరేట్ అంబానీలు, ఆదానీలకు అప్పచెప్పేటువంటిదేనా మీ దేశభక్తి? అదేవిధంగా ఈరోజు రాయలసీమ జిల్లాల్లో 1954లో అత్యంత తీవ్రమైన కరువు వచ్చి ఇక్కడున్న వ్యవసాయం పూర్తిగా నాశనం అయిపోయి అక్రమ నిల్వలు పెరగకపోతే దేశవ్యాప్తంగా ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమం నడిపినటువంటి ఆ ఉద్యమ ఫలితంగా ఈరోజు నిత్యావసర సరుకుల సరఫరా చట్టం ఒకటి వచ్చింది. ఆ 1955 ఆర్డినెన్స్ చట్టాన్ని ఈరోజు ఈ నల్ల చట్టం రద్దు చేసింది. దీనివల్ల జరిగేది ఏమిటంటే తీసుకొచ్చి అనంతపురం మార్కెట్లోనే అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉంటే ఈ రైతు తీసుకుపోయి ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో అమ్మేటువంటి పరిస్థితి ఉందా? అది కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడుతుంది. మూడోది, మద్దతు ధర అనేది ఈరోజు రైతాంగానికి కనీసం వ్యవసాయానికి కొంత మేరకైనా రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం వల్ల మద్దతు ధర పూర్తిగా రద్దు అవుతుంది. అంటే ఒకటి, అక్రమ నిల్వలు పెరిగిపోతాయి. రెండోది, బ్లాక్ మార్కెట్ పెరగడంతో పాటు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి పేరుతో కార్పొరేట్లకు ఊడిగం చేసేది ఉపయోగపడుతుంది. మూడోది, రైతుకు ఉపయోగపడే మద్దతు ధరకు పూర్తిగా వినాశనం వైపు నడుపుతుంది. అందుకని ఈ 3 చట్టాలు రద్దు చేయాలని, రద్దు చేయకుండా వ్యవహరిస్తే ప్రజలే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి 2 ప్రధాన పార్టీలు, అధికారంలో ఉన్న వైసీపీ అందరికంటే ముందే దీన్ని బలపరిచింది. అదే రకంగా తెలుగుదేశం బలపరుస్తుంది. ఈ 2 పార్టీలు ఢిల్లీలో బలపరుస్తాయి, వీధుల్లో వచ్చి ఆందోళన చేస్తున్నాయి. మీకు నైతిక హక్కు లేదు రైతుల గురించి మాట్లాడే హక్కు. వైఎస్ఆర్ పార్టీ తన పార్టీ పేరులోనే రైతు గురించి పెట్టుకున్నామంటున్నారు. నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉంటే ఈ నల్ల చట్టాలను మీరు రద్దు చేయమని తెలంగాణలో టీఆర్ఎస్ లాగా ఎందుకని పోరాడరో ఈరోజు ఆంధ్ర ప్రజలకు జవాబు చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. రైతుల ఆత్మగౌరవం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు పోరాడారు. ఈ రోజు ఆ రైతుల యొక్క మొత్తం జీవితాల్లో పణంగా పెడుతుంటే తెలుగుదేశం ఎందుకని మీరు మాట్లాడటం లేదో జవాబు చెప్పాలా? ఈ 2 పార్టీలు ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేశాయి. జనసేన కొత్త రాజకీయాలని చెప్పి పాత ముచ్చిపోయిన రాజకీయాల్లో కాళ్ళు పెట్టి ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాలు నడపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో కలెక్టర్ పౌసమి బసు పర్యటించారు. రావులపల్లి గ్రామంలో రైతు ధాన్యపు భవన నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కావలసిన సదుపాయాలను తన సంప్రదించాలని సూచించారు. అనంతరం గ్రామ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ సమస్యలు కలెక్టర్కి వివరించారు. గ్రామ సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఉపసంహరించాలని కోరుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ పార్టీ గద్వాల పట్టణంలో మాజీ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ గద్వాల కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టర్ శృతి ఓజాకు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకటరామన్, ఏ రవికుమార్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాజశేఖర రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అక్కల రమాదేవి, బీజేపీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ జై బీజేపీ డబుల్ బెడ్రూమ్ లను వెంటనే ఎల్ఆర్ఎస్ ను వెంటనే డబుల్ బెడ్రూమ్ లను వెంటనే జై బీజేపీ గద్వాల జిల్లా సాధకురాలు డీకే నరసింహారెడ్డి గారి నాయకత్వం ఖబర్దార్ కేసీఆర్ ఎల్ఆర్ఎస్ ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఉద్యమం అయితే తీసుకొచ్చిందో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగే విధంగా కరోనా కష్ట సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మళ్ళీ కొత్తగా ఎల్ఆర్ఎస్లో పెట్టల్లో ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి వచ్చే డబ్బుతోనే ఖజానా నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో ఆ జీవో వల్ల ఎన్నో కుటుంబాలు, ఎన్నో మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు, బీద కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడతారు. ఎన్నో కష్టాలకు, నష్టాలకు అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎల్ఆర్ఎస్ని కొత్త జీవోని రద్దు చేయాలనేటటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ రోజు కలెక్టర్ ఆఫీసులో ఎదుట నిరసన కార్యక్రమంతో పాటు నిరసన వ్యక్తం చేస్తూ వారికి వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా 2 బెడ్రూమ్ల ఇండ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 బెడ్రూమ్ల ఇండ్ల ఆశలు ప్రజలకు పెట్టి, బీదవాళ్ళకు చెప్పి ఆశలు పెట్టి ఆ 2 బెడ్రూమ్ల ఇండ్లను ఇంతవరకు కూడా ఎవరికి కూడా అందించినటువంటి సందర్భంలో కట్టిన ఇండ్లు కూలిపోతున్నటువంటి దశలో అక్కడక్కడ నిర్మించినటువంటి ఆ 2 బెడ్రూమ్ల ఇండ్లు క్వాలిటీ లేక కూలిపోతున్నటువంటి సందర్భంగా ఆ యొక్క 2 బెడ్రూమ్ల ఇళ్లను లబ్ధిదారులకు ఎవరికైతే సెలెక్షన్ చేసిందో, ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందో వారికి ఎంబడే ఆ 2 బెడ్రూమ్ల ఇళ్లను అందించాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం అంతకుముందేమో పోయిన 2014లో 2 బెడ్రూమ్ల ఇండ్లు అన్నది. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో ఖాళీ స్థలాలు ఉన్నా కూడా వారికి సొంతంగా ఇల్లు నిర్మించుకోనికే 7 లక్షలు కాదు 10 లక్షలైనా ఇస్తామనేటటువంటి మాట చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి సందర్భంలో ఎంబడే బీద వాళ్లకు, ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ఇండ్లు అందించాలని, ఇండ్లు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏపీ మంత్రి కొడాలి నానిపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మొదట స్థానిక ఆంజనేయ స్వామి వద్ద బీజేపీ నాయకులు వినతి పత్రం పెట్టారు. అనంతరం ర్యాలీగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి స్టేషన్లో మంత్రి కొడాలి నానిపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే ఏమవుతుందన్న కొడాలి నాని తిరుపతికి వెళ్లి ఎందుకు గుండు కొట్టించుకున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన
నిన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు కొడాలి నాని గారు హిందువులపై హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఆయన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అనే నినాదంతో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏలూరులోని ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తిని మీరు శిక్షించాలి అని ఆయన్ని వేడుకుని, అనంతరం ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆంజనేయ స్వామి చెయ్యిపోతే ఆయనకేమవుద్ది, రథం కాలిపోతే రథాన్ని కొత్తది కట్టిస్తాం, ఈ విధంగా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇది భావ్యం కాదు. అదేవిధంగా ఆయన కూడా మరి ఆయన గుండు కొట్టించుకోవాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి తలనీరాలు ఎందుకు సమర్పిస్తున్నారో మరి ఆయన ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. ఎక్కడైనా ఒకటే అన్నప్పుడు హిందువులపై ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు ఓట్ బ్యాంకు నిర్మాణం చేసుకోవటం కోసం ఈ విధంగా హిందువులపై దాడులు చేయటం, అదేవిధంగా మొన్న అంతర్వేది రథం దగ్ధం విషయంలో కూడా ఆ రథం దగ్ధం విషయాన్ని ప్రశ్నించడం కోసం వెళ్ళిన హిందూ యువకుల మీద వీళ్ళు కేసులు బనాయించి వారం రోజుల పైగా వాళ్ళు జైల్లోనే ఉంచి మాకు పోలీస్ కస్టడీ కావాలి, వీళ్ళు ఏమన్నా నక్సలైట్లా, వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించారు. గుంటూరులో స్వయంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఒక మతస్థుల పై పెట్టిన కేసులు మాత్రం ఎత్తివేస్తారా? హిందువులపై మాత్రం అక్రమంగా కేసులు పెడతారా? ఇదేమి న్యాయం? ఇదేమి మీరు చూపించే ఈ రాష్ట్రంలో సమానత్వం అందరికీ ఒకే విధంగా ఉండవలసింది మతం ఆధారంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకి మీరు పాల్పడుతున్నారు. దీన్ని ఇప్పటికైనా విరమించుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం నుంచి కొడాలి నాని గారిని బర్తరఫ్ చేయాలని, ఆయన్ని డిస్మిస్ చేయాలని భారతీయ జనతా పార్టీ. గాంధీ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది మరోసారి విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. జీతాలు పెంచినట్లు చెప్పిన ప్రభుత్వం 3 నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆరోపించారు. పెంచిన జీతాలు, కరోనా స్పెషల్ అలవెన్స్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేషెంట్ కేర్, అవుట్సోర్సింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ కార్మికులు ఆసుపత్రి ఆవరణలోనే బైఠాయించి నిరసన చేపట్టారు. రాష్ట్రానికి రావాల్సిన 2,641 కోట్ల ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. రాష్ట్రంలో 3 ప్రాంతాల సమాన అభివృద్ధే బీజేపీ లక్ష్యం. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన. చౌదరిగూడలో గాంధీ, అంబేద్కర్ల విగ్రహాలు ఏర్పాట్లు ఆవిష్కరించిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. జనగామ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన బీజేపీ నేతలు. అడ్డుకున్న పోలీసులు కార్యాలయ అద్దాలను ధ్వంసం చేసి ఆందోళన. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.